పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20 అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని పంపించుచున్నానని వారితో చెప్పిన. యోహాను సువార్త 20వ అధ్యాయం 27. తరువాత తోమాను చూచి, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పునైన నన్ను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని వినబుద్ధి పుట్టించు ఆత్మను సమ్మతి గల మనస్సును యేసునామములో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మాతో మాట్లాడి మమ్మలను అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ఉండే కృప మా అందరికీ అనుగ్రహించమని, పునరుద్ధాన విశ్వాసమును మేమందరం కలిగి ఉండే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమె. ప్రియులరా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో కూడా ఉండి శిష్యులు యేసు ప్రభు చనిపోక ముందే చెప్పారు, నేను చనిపోయి 3వ రోజున మరలా తిరిగి లేస్తానని చెప్పారు. అయినా అంతకు ముందు వరకు ఎంత పెద్దలైనా చనిపోతామే కానీ తిరిగి లేవటం అనేది లేదు. కాబట్టి ఏదో ఈయన ఇలా చెప్తాడు అనుకున్నారో ఏమో. ఆయన 3వ రోజున లేచి ఆయన కనపడినా కూడా ఎవరో నమ్మడం లేదు. ఆయన లేచి మొట్టమొదట మరియా అనే స్త్రీకి కనబడినప్పుడు ఆమె చాలా ఆనందపడింది, చాలా సంతోషపడింది. ఆ స్త్రీ అయినా నమ్మింది. కానీ పెద్ద శిష్యులు అందరూ కూడా నేను నీకంటే ముందుగా వెళ్తున్నానని నా సహోదరులందరితో కూడా చెప్పమ్మా అని మరియతో చెప్పారు ప్రభువారు. ఈమె వెళ్ళి శిష్యులందరికీ చెప్పింది, మన ప్రభు లేచాడు, ఆయన చనిపోయి సమాధిలో లేడు, సమాధి తెరవబడి ఉంది, ప్రభువు పునరుద్ధానం చెందాడు అని అందరికీ చెబితే ఎవరికి కూడా నమ్మకం కుదరలా. పేతురు యోహానులు పరిగెత్తుకొచ్చి చూస్తే సమాధి ఖాళీగా ఉంది, వస్త్రాలు మడతపెట్టి ఉన్నాయి. దేవదూతలు చెప్పారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్నాక అప్పుడు వాళ్ళిద్దరికీ కొంచెం నమ్మకం కలిగింది. ఇలాగున ఆయన లేచిన తర్వాత ఈ శిష్యులందరూ ఇలాగ రూమ్లో కూర్చొని ఉండగా ఆయన తలుపులు వేసే ఉన్నాయంట. ఒక పక్కన భయం, ఒక పక్కన భయం. వందనాలమ్మ. ఈ యొక్క యూదులు ఏం చేస్తారో అన్న భయం. ఇంకొక పక్కన పిల్లలు పెన్నుతో ఇంకా రాసినట్టున్నారు, ఏం కాదండి. ఈయన తలుపులు వేసుకున్నారు భయం. యూదుల వలన భయం చేత శిష్యులందరూ లోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు. యేసు ప్రభు తలుపులు వేసున్నా మరి ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మనకులాగా ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చేసారు ఆయన తలుపులేసి ఉండగానే లోనికి వచ్చేసి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. చెప్పేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటే, నేను మీ ప్రభుని అని ఆయన గాయాలన్నీ చూశారు. మొత్తం అందరూ కూడా చూసి ప్రభువా అని గుర్తుపెట్టారు. వాళ్ళందరూ కూడా నమ్మారు. అప్పుడు తోమా అనే ఆయన లేడు. తోమా అనే ఆయన అప్పుడు లేడు.
యేసుప్రభు మరలా వెళ్ళిపోయారు. తోమా తర్వాత రోజు వచ్చాడు. వస్తే వీళ్ళందరూ చెప్పారు తోమాకి, ఏమని, నిన్న ఆదివారం ప్రభు వచ్చాడురా, ఆయన మాకు కనపడ్డారు, గాయాలు అన్నీ ఉన్నాయి, మన ప్రభువేరా బాబు, ఆయన పునరుద్ధానం అయ్యాడు, ఆయన్ని మరణం ఏం చేయలేకపోయింది, మాతో మాట్లాడారు, మాతో చాలాసేపు ఉన్నారు అని చెబితే తోమా అంటాడు, ఎంతమంది చెప్తుంటే నేను నా చేతులతో తాకితేనే కానీ, ఆయన గాయాల్లో నా చేయి పెడితేనే కానీ, నా కళ్ళతో నేను చూస్తేనే కానీ నమ్మను అంటాడే. సరే తోమాను కనికరించి మళ్ళా ఆదివారం మళ్ళీ వచ్చాడు. ఆయన వస్తే అందరితో పాటు కూర్చున్నాడు, అలా చూస్తున్నాడు. తోమా ఇలా దగ్గరికి రా అని యేసుప్రభు పిలిస్తే దగ్గరికి వెళ్ళాడు. నా గాయాల్లో చేయి పెట్టి చూడు, చూస్తేనే కానీ నమ్మనన్నావుగా అంటే, గాయాల్లో చేయి పెట్టి చూసి, నా ప్రభువే, చేతిలో మేకు కొట్టారు కరెక్టే, ఇందులో ఈ చేతిలో మేకు ఇక్కడ ఇలా వేలు పెట్టి చూసి చేతిలో మేకు కొట్టారు నిజమే, గాయం ఉంది, పక్కలో బల్లెంపోటు గాయం ఉంది అన్నప్పుడు అన్నాడు, నా ప్రభువా నా తండ్రి అంటున్నాడు. అప్పుడు దాకా నా ప్రభు కాదు, నా తండ్రి కాదు, అప్పుడు దాకా నమ్మలేదు మనవాడు. ఏమండి, ఈ 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో స్వయంగా కళ్ళతో చూసి తిరిగి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చూసి, ఏమండి, సముద్రాన్ని మాట అలాగంటే ఆ సముద్రం లోబడతాం, గాలి లోబడతాం, ఇవన్నీ చూసిన వాళ్ళు మా సామాన్యులు కదండి. అలాంటి యేసుప్రభు వారితో అనుభవం ఉన్నటువంటి వీళ్ళే విశ్వాసంలో సన్నగిల్లిపోతే, విశ్వాసంలో తక్కువైపోతే, అల్ప విశ్వాసంలోకి వచ్చేస్తే, యేసుప్రభు వారు పునరుద్ధానం అయ్యారని అంత నమ్మకం వాళ్ళకే కుదరకపోతే, ఏండి, చాలా 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 విచారకరం. యేసుప్రభు అంటారు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ఆయన. ఎప్పుడైతే చూశాడో నా ప్రభువా నా తండ్రి అన్నాడో, ఇక ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసాడు. నా ప్రభు చనిపోయే సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానం అయ్యాడు. అందుకు నా కళ్ళే సాక్ష్యం, నా చేతులతో నేను తాకి చూశాను, నా చేతులే సాక్ష్యం అని ఇక అప్పటి నుంచి మరణం వరకు కూడా, ఏమండి, నా ప్రభు పునరుద్ధానాన్ని ప్రకటించాడు. మన ఇండియా వచ్చాడు, ఏమండి, ఇండియాలో కేరళలో దిగాడు. కేరళలో చాలామంది ఆయన వాక్యానికి ప్రభావితమై యేసుప్రభు నందు రక్షింపబడ్డారు. అద్భుత కార్యాలు ఆయన చేతులతో దేవుడు చేశాడు. తర్వాత తమిళనాడు వచ్చాడు. ఆయన తమిళనాడులో చనిపోయాడు. తమిళనాడు మనం అక్కడ వెళితే ఆయన సమాధి ఈరోజు కూడా మనం అక్కడ చూడొచ్చు, ఉంది. కాబట్టి ప్రియులరా, ఒక విశ్వాసంలోనికి ఆల్రెడీ తెలియని వాళ్ళు కాదు, ఆల్రెడీ ఎరగని వాళ్ళు కాదు, యేసుప్రభు గురించి మాకేం తెలియదు అనే పరిస్థితి లేదు. అయినా వాళ్ళకే పునరుద్ధానం మీద అంత విశ్వాసం కుదరలేదు. పునరుద్ధానం మీద అంత యేసుప్రభు అద్భుతాలు చేస్తాడా, ఓకే, అందులో ఇంకెవరు చెప్పక్కర్లేదు వాళ్ళకి. యేసుప్రభు మహత్కారాలు చేస్తాడా, సూపరు, మేము చూసాం. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగలడా చూసాం మేము, ఇవన్నీ ఓకే. పునరుద్ధానం చెందాడా అంటే, పునరుద్ధానమా అని డౌట్ పడిపోతే అందరూ డౌట్ పడిపోయారు పునరుద్ధానం అనేసరికి. కానీ పునరుద్ధానుడే 40 రోజులు కనబడి అందరికీ కనబడి ఆయన ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడో, ఇక అందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చేసారు, ఆయన పునరుద్ధానం అయ్యాడు, మనకు కనిపించాడు, 40 రోజులు మనతో పాటు ఉన్నాడు, మనతో పాటు దోణిలో తిరిగాడు, మనతో పాటు చేప తిన్నాడు, ఆయన గాయాలు అలాగే ఉన్నాయి. మన ప్రభు పునరుద్ధానుడని నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ప్రాణం పోయే వరకు, ఏమండి, మా ప్రభు పునరుద్ధానుడని ప్రకటించారు, అనేక మందిని ప్రభావితం చేశారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి సారాంశం, సందేశం ఏమిటనగా, మనకి కూడా పునరుద్ధాన విశ్వాసం ఉండాలి. అది నేర్చుకోబోయే పాఠం. ఏముండాలి చెప్పండి? పునరుద్ధాన విశ్వాసం ఉండాలి. ఇక్కడున్న మనందరం ఎవరు చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా, నేను కూడా నా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె చనిపోయినను తిరిగి లెగుస్తాను, పునరుద్ధానం చెందుతాను, నా ప్రభు యొద్దకు వెళతాను అనే విశ్వాసం ఉండాలి అనేది ఈ పాఠం యొక్క సారాంశం. అండి, ఇంత భక్తి ఎందుకు చేస్తున్నామండి? ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాం? కంట్రోల్ చేయాలి. ఆ కుర్చీ ఎదరికెందుకు? లైన్ ఏది? క్రమశిక్షణగా నువ్వు అని చెప్పి కొంచెం దగ్గరుండి చూడు. ఏమండి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పండి? నాకు పునరుద్ధాన విశ్వాసం ఉన్నది అనే పాఠం నేర్చుకోవాలని
నేను ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మనం చేసే భక్తి అందుకోసమే. పునరుద్ధాన విశ్వాసమే లేకపోతే మనం ఇంక భక్తి చేయడం ఎందుకు? వృధా. కాబట్టి ప్రియులరా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసం, అవిశ్వాసం, విశ్వాసం, సందేహం ఈ మధ్యలో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏండి అవిశ్వాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. గొప్ప గొప్ప విశ్వాస వీరులకు కూడా సందేహం అనేది కాస్త కోస్తో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందేహంలో, ఈ యొక్క అవిశ్వాసంలో మనం ఓడిపోకుండా పునరుద్ధాన విశ్వాసం కలిగిన వాళ్ళంగా, అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళంగా ముందుకు సాగిపోయేటట్లుగా మన యొక్క జీవిత యాత్ర ఉండాలి అని ప్రభు పేరట ఈ వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మొదటి మాట జాగ్రత్తగా నాతో పాటు రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కనుక మనం చదివినట్లయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వాక్యాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందిస్తూ ఉన్నారు అన్నాడు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు పరిశీలించుచు కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు సరే సరే అమ్మా, నా వైపు చూస్తూ కొన్ని మాటలు వినాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ మనలో ప్రతి ఒక్కరికి గనక పునరుద్ధాన విశ్వాసం మాకు ఉంది అని మనం భావించినట్లయితే, పునరుద్ధాన విశ్వాసాన్ని నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకునే బిడ్డలమైతే గనక, ఏమండి, మన విశ్వాస ఫలము ఏమిటంటే ఆత్మరక్షణ. ఏంటండి? ఆత్మరక్షణ. మన ఆత్మ రక్షింపబడుతుంది. ఆ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షింపబడుచూ ఉంటుంది. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ రక్షింపబడిన తర్వాత, ఏండి అమ్మ, ఆత్మ రక్షింపబడిన తర్వాత ఈ పునరుద్ధాన విశ్వాసం ఉంది అని మనం గట్టిగా నమ్మకంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరీక్షలు వచ్చినా, ఎటువంటి పరీక్షలు వచ్చినా మీ అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అంటాడు. మన అమూల్యమైన విశ్వాసానికి ఏముంటాయంటండి? నేను పునరుద్ధానం పొందే విశ్వాసం కలిగి ఉన్నాను అనుకునే ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏమండి, మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఏమండి మనము నిలబడాలి. పరీక్షలో మనం ఏం చేయాలండి? నిలబడాలి. ఆ పరీక్షకు నిలబడి ఆ విశ్వాసం ఏం విశ్వాసం అంటే, నాకెన్ని శ్రమలు వచ్చినా, నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని ఇబ్బందులు వచ్చినా, నాకెన్ని శోధనలు వచ్చినా, నాకు కొలిమిలాంటి శోధనలు, అగ్నిలాంటి శోధనలు వచ్చినా నేను శోధనలో నిలబడతాను. శోధన కొద్దిసేపే ఉంటుంది, తర్వాత నేను శుద్ధ సువర్ణంలాగా మారతాను. నేను పునరుద్ధాన శక్తిని పొందుకుంటాను. నేను ఇంకా మెప్పు, మహిమ, ఘనతకు యోగ్యమైన వ్యక్తిగా మారతాను అనే విశ్వాసంతో జీవించాలని దేవుని వాక్యం మనకి హితబోధ చేస్తూ ఉంది. ఏమండి, మనలో ఎవరికైనా ఒక శోధన వచ్చిందనుకోండి, దేవుని ఆత్మ మనకి పునరుద్ధాన విశ్వాసం మీద పనిచేస్తూ ఉంటుంది. సాతాను పక్కనే ఉంటాడు. మరి ఆడుకుంది కదా, ఆడేం చేస్తూ ఉంటాడంటే సందేహం పెడతా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడండి? సందేహం పెడతా ఉంటాడు, అనుమానం పెడతా ఉంటాడు, అపనమ్మిక పెడతా ఉంటాడు. అవుద్దంటావా అని చెప్తూ ఉంటాడు పక్క నుండి. ఈ యొక్క ఊగిసలాట ధోరణి మనకు ఉండకుండా మనకే ప్రతి ఒక్కళ్ళకి సందేహం అనేది పెడతాడు. కాబట్టి ఆ సందేహం ఒకవేళ వచ్చినా వెంటనే తేరుకొని నా ప్రభువు ఉన్నాడు నాకు అని మనం పునరుద్ధాన విశ్వాసం వైపే మనము సిద్ధపడి ముందుకు సాగిపోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను, మీకు అర్థమవుతానికి. అండ్
అర్థమవుతాయి. శోధనలు అందరికీ వస్తాయి. ఎవరికి రావు శోధనలు అని బైబిల్ చెప్పాల, శోధనలు అందరికీ వస్తాయి. ఆ శోధనలు అగ్ని లాంటి శోధనలు కూడా వస్తాయి. ఎలాంటి శోధనలు వస్తాయండి? అగ్ని లాంటి శోధనలు కూడా వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు సందేహాలు కూడా వస్తాయి. ఈ సందేహాల్లో మనము శుద్ధ సువర్ణంగా మారుతూ ఉన్నాము అనే భావంతోనే శోధనల్లో గెలవటానికే ముందుకెళ్ళాలి తప్ప సందేహపడి వెనక్కి రాకూడదు. ఒక 10 రోజుల నుంచి ఎందుకో మా ఇంట్లో ప్రత్యేకంగా మొట్టమొదట మా పెద్ద అబ్బాయికి ఒక 10 రోజులే, అంతకుముందు అంత బాగానే ఉంది. ఆడికి వెంటనే జ్వరం, ఆయాసం, డొక్కలు ఎగరేసేస్తాం, సీరియస్ అయిపోయింది. సరే ఆడికి ఏదో కొంచెం పర్వాలేదులే అనుకునేసరికి రెండవ అబ్బాయికి జ్వరం, ఆడికి సీరియస్. ఆడికి ఏదో కొంచెం పర్వాలేదు అనేసరికి పాపకి జ్వరం మళ్ళీ 2-3 రోజుల నుంచి భయంకరంగా కాలిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాం మామూలే, వాళ్ళు ఇచ్చిన యొక్క టానిక్లు అవి వేయటం మామూలే. అండ్ ఇంకా పూర్తిగా ఆ పాప కోలుకోలేదు. నా మటుకు నాకు 10 రోజుల క్రితం జర్రీ అక్కడ ఎవరికైనా కొడితే ఒక చోట కొడుతుంది. నా ఆశీర్వాదం ఏంటో, ఇక్కడ 10 చోట్ల మరి 15 చోట్ల ఎన్ని చోట్ల కుట్టిందో మొత్తం చెయ్యంతా కుట్టేసింది. అది కుట్టేస్తే ఇదేమో ఇంత లావు వాసిపోయింది, బ్రెడ్ లాగా. చూసిన వాళ్ళందరూ బాబు ఏటిరా అంతలా వాసిపోయింది అంటే ఏమైపోద్దో ఏటో అని ప్రతి వాళ్ళు భయపెడతామే అండి. ఏమైపోద్ది? ఒక ఆయన అంటాడు కుళ్ళిపోద్ది చెయ్యి, ఇది అంతా నీకు అంటాడు ఒక ఆయన అండి. రకరకాల భయాలు. ఏదో ఒకటి అంత విషం ఎలాగ అసలు నువ్వు అలా పాకినప్పుడే తీసి పడేయాలి కదా అంటాడు ఇంకొకడు. నిద్రలో ఏం తెలుస్తుంది ఏమండి? ఏదో అయిపోయింది, ఈ చేతిలో కుట్టేసింది, రక్తం వచ్చింది, ఏదో అయిపోయింది. మొత్తం 3-4 రోజులు పార్ట్లన్నీ బాధలు, జాయింట్లన్నీ బాధలు, పోట్లు, కూర్చుంటే లెగిస్తే కూర్చోలేను అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఓపిక లేదు. బాత్రూమ్కి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనేటట్టు ఎప్పుడు అలా లేదు అసలు. నేను ఎప్పుడు ఎరగను, అలాగ అనిపించేది. అంత వీక్ అయిపోయింది 10 రోజుల నుంచి. అయినా ఒక పక్క విశ్వాసం, నా ప్రభు నాకున్నాడు, ఏం కాదులే, ఆ మొండి ధైర్యం. 12:30 కుడితే 5 కూర్చునే ఉన్నానండి. ధైర్యం ఉన్నట్ట, ధైర్యం లేనట్ట? ఆవిడ ఏమంటారో 12:30 కుడితే 12:30 హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు చెప్పినా ఏమంటుంది ఆవిడ, నన్ను తిడుతుంది. ఏం కాదా అని కూర్చున్నాను నేను. అంటే దేవుని మీద విశ్వాసం, ధైర్యం ఉన్నట్టేగా, ఏం కాదు, ఏం పర్లేదు అని కూర్చున్నాను. పోటు వస్తుంది, బాధ వస్తుంది, నొప్పి వస్తుంది, అయినా ఏం పర్లేదని అలా లెక్క చేయకుండా కూర్చున్నాను. 5 గంటలకు ఆవిడ ఈ నెలగా చేయడానికి మా నాన్నగారికి ఫోన్ చేసి అర్జెంట్గా రండి బాబు అంటే ఆయన వస్తే హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు కూడా తిట్టారు, 12:30కి ఎందుకు రాలేదని. 3 ఇంజక్షన్లు అవి చేశారు, మొత్తం మీద అయిపోయింది. ఇంకా తగ్గలేదు, తగ్గిపోద్దులేండి, ఏం కాదు. అయితే ఈ మధ్యలో సందేహాలు కొంచెం వస్తాయి రావా? సందేహం కొంచెం వస్తుంది, ఏంటి ఇంకా తగ్గుతలేదండి అలా అనిపిస్తుంది. కానీ మన ప్రభు మనకున్నాడు, ఏం కాదు అనే విశ్వాసం. ఒకవేళ ఏమైనా అయినా నా ప్రభుతో ఉంటాను, అంత దిగులెందుకు? ఒక సంపూర్ణమైన పునరుత్థాన విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలి. ఇలాంటి చిన్న పెద్దవి ఉంటాయి శోధనలు, అంటే అగ్ని లాంటి శోధనలు ఉంటాయి. పాత బంగారాన్ని పట్టుకెళ్తే అండి, బాగా ఒక 50 సంవత్సరాల క్రితం బంగారం పట్టుకెళ్తే ఇది ఎంత వాల్యూ చేద్దండి అంటే ఆడు చెప్తాడు, అది బరువు 5 గ్రాములో 10 గ్రాములో ఉంటుంది, సగం రేటు చెప్తాడు. ఎంత చెప్తాడండి? సగం రేటు. ఏమండి సగం రేటు చెప్పారు ఏంటంటే, ఇది పాత బంగారం అమ్మ, దీని వాల్యూ లేదు, సగం ఏదో చెప్తాడు ఏదో. సరే మరి దీన్ని మాకు కొత్తగా చేసి ఉండి ఆభరణం అని అన్నాం అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పెడతాడు. ఎందులో పెడతాడండి? బంగారం అలా పెట్టి మంటలకి ఇస్తాడు, అగ్నిలో పెడతాడు. ఒక్క నిమిషం ఉండేసరికి నీళ్ళగా అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇందులోనూ పెడతాడు, ఇంకో పాదరసంలో ఏదో ఇందులోనే పెడతాడు, మళ్ళీ ఇంకో దాంట్లో పెడతాడు. మనం చూశానులేండి. అందుకే అవన్నీ పెట్టి చూపిస్తే ఎంత ముద్ద తీసుకొచ్చి చూపిస్తాడు, ఇంత ముద్ద చూపిస్తాడు మనకి. ఆ ముద్దను మళ్ళీ మనం నచ్చిన ఆభరణం చేయమంటే చేస్తాడు. అప్పుడు ఇది అంతగా అమ్ముతామని మనం ఇంకొకటి ఎవరికైనా అమ్మంటే అంతకు ముందే 30 చెప్తాడు, ఇప్పుడు 60 చెప్తాడు. దాని విలువ డబల్ పెరిగిపోద్దండి. మనం కూడా పరీక్ష రాకముందు ఏమండి, మనం 30,000 రిలీజ్ చేస్తే
పరీక్ష వచ్చాక శోధనలో నిలబడితే ఏమండి శుద్ధ సువర్ణంలాగా మారిపోతాం. మన వాల్యూ పెరిగిపోద్ది. పరలోక రాజ్యంలో ఈ శోధనకు నిలిచినటువంటి మనం మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది ఈ శోధన అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో ఏమండి పునరుద్ధాన విశ్వాసాన్ని కలిగినటువంటి మనలో అమ్మా ఏదైనా శోధన మనకి, పరీక్ష మనకి వస్తే ఏడుతున్నాము, పర్లేదు. ఏదైనా శోధన వస్తే ఏమా మనం పునరుద్ధాన విశ్వాసమును కలిగిన వారిగా ముందుకు సాగిపోవాలి. పరీక్షలో నిలబడి గెలిచిన వాళ్ళంగా మనం ముందుకి సాగిపోవాలి. మెప్పు, మహిమ, ఘనత పొందే అంత భక్తి పరులుగా మనం బయటికి రావాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. పునరుద్ధాన విశ్వాసం ఉన్న వాళ్ళు శోధనలో నిలబడతారు, పరీక్షలు గెలుస్తారు. పునరుద్ధాన విశ్వాసం లేని వాళ్ళు ఏమండి పునరుద్ధాన విశ్వాసం లేని వాళ్ళు చెల్లిని తీసుకెళ్ళాము. పునరుద్ధాన విశ్వాసము లేని వాళ్ళు పరీక్షలో ఓడిపోతారు. అమ్మా నా ప్రశ్న, నా పాయింట్ అర్థమైందా మీకు? అమ్మంది కదా, ఎవరేమన్నారు? ఏం లేదు, లగ్గానాలు అమ్మ కనపడలేదు అంతే. మనం పునరుద్ధాన విశ్వాసం కలిగిన వాళ్ళమైతే పరీక్షలు గెలుస్తాం. అమ్మా పునరుద్ధాన విశ్వాసం లేని వాళ్ళమైతే పరీక్షలో ఓడిపోతాం, అంతే తేడా. కాబట్టి ఆ పునరుద్ధాన విశ్వాసం కలిగిన వాళ్ళమై ఎంత శ్రమ వచ్చినా ఆ శ్రమలో, పరీక్షలో ఏమండి నిలిచి ఆ శ్రమలు దాటే సమయానికి శుద్ధ సువర్ణం వలె మారి మెప్పు, మహిమ, ఘనతకు అర్హులంగా మనం సిద్ధపడాలని, అలాంటి విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులంగా మారాలని నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. మొదటి పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? పునరుద్ధాన విశ్వాసము పరీక్షకు నిలబడుతుంది అని చెప్పండి. ఏం చెప్పాలి? ఏ పరీక్షకైనా నిలబడుతుంది, ఏ శ్రమలకైనా నిలబడుతుంది, ఏ సమస్యకైనా నిలబడుతుంది. ఈ పరీక్ష నాకు వచ్చిన పరీక్షలు ఎవరికీ రావు, నాకు వచ్చినంత సమస్యలు ఎవరికీ రాకూడదు, పగోడికి కూడా రాకూడదు అని డైలాగులు కొడతాం మనం ఏదైనా చిన్నది వస్తే. అండి అంతకన్నా పెద్ద పెద్దవి వచ్చిన, పీకిల మీదకే వచ్చిన, ప్రాణాపాయమే అయినా మనం పరీక్షలో నిలబడతాం. పునరుద్ధాన విశ్వాసం ఉన్నవాళ్ళం అయితే ఏ పరీక్షగా నిలబడతాం. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ ప్రార్థన చేసుకుందాం అండి. మొదటి పాయింట్. రెండో పాయింట్, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అమ్మా విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులకు మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. యజమానులు మరలా ఒకసారి చదువు తల్లి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరించక రైట్. ఏమండి నా వైపు చూడండి.
విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించుము అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన పైన యజమానులుగా ఉన్నవారు ఎవరైనా ఒకవేళ విశ్వాసులైతే, దేవుని బిడ్డలైతే, వాళ్ళు మన సహోదరులని మనం భావించి వారికి ఇంకా మరి ఎక్కువ సేవ చేయాలి అని చెప్తున్నాడు. విశ్వాసం లేని యజమానుడు అనుకోండి, విశ్వాసం లేని యజమానుడైతే 8 గంటల డ్యూటీ అయితే ఇంకొక గంట ఎక్స్ట్రా చేయమంటాడు, రూపాయి ఇవ్వడం. ఒక్కోసారి 2 గంటలు ఎక్కువ చేయమంటాడు, నేను అనుకున్న టార్గెట్ పూర్తవలేదు అయ్యే వరకు చేసి టార్గెట్ చేసి వెళ్ళండి అంటాడు. 10 గంటలు చేయించుకుంటాడు. ఒక్కోసారి 2 గంటలు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్క గంట ఎక్కువ అవుతుంది, జీతం మాత్రం 8 గంటలకే ఇస్తాడు. అది విశ్వాసము లేని యజమానుడి పరిస్థితి. అదే విశ్వాసము కలిగిన యజమాని దగ్గర పనిచేసే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే, ఆయన విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆయన దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు ఆయన కోరకుండానే మనమే మరి ఎక్కువ ఆయనకి మనం సేవ చేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, ఒక విశ్వాసం కలిగిన యజమాని, దేవుని నమ్ముకున్నటువంటి యజమాని, ఆయన దగ్గర ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి. 8 అవర్స్ డ్యూటీకి జీతం 800 అనుకోండి. వాళ్ళు 10 గంటలు డ్యూటీ చేశారనుకోండి, వాళ్ళు అడగకుండా 1000 రూపాయలు చేతిలో పెడతాడు. అడగకుండా ఆ 2 గంటలకు కూడా 200 కలిపేసి ఇచ్చేస్తాడనమాట. అందుకని మీరు ఆయన విశ్వాసం కలిగిన యజమాని కాబట్టి ఆయన మీ సహోదరుడిగా భావించండి, ఆయనకు మరి ఎక్కువ సేవ చేయండి అని చెప్పాడు. అలాంటి మనస్సు కలిగి ఉండాలని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, యజమానుడు దాసుడు ఎవరండి? యజమానుడు దాసుడు. మన యజమానుడు మన ప్రభువే, మనమందరం ఆయనకు దాసులం. పునరుద్ధాన విశ్వాసం కలిగిన వాళ్ళంగా మనం ఆయనకు ఏమండి మరి ఎక్కువ సేవ, ఆయన రక్తంలో కడగబడిన మన సహోదరులందరికీ కూడా మనం చేయాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళమై ఉన్నామను అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి స్వార్థపరులంగా కాక విశ్వాస పరిమాణంలో మనం ఒకరికొకరం సేవ ఎక్కువగా చేసే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 14వ వాక్యంలో, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 14వ వాక్యంలో పునరుద్ధానము కలగబోచున్నదని విశ్వాసము ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని మీరు నిరీక్షించున్నట్లు. చాలమ్మా, పునరుద్ధానము కలగబోచున్నదనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? పునరుద్ధాన విశ్వాసం ఉన్న వాళ్ళు ఎటువంటి శ్రమల్లోనైనా నిలబడతారు, గెలుస్తారు, మెప్పు మహిమ ఘనతకు పాత్రులవుతారు, శుద్ధ సువర్ణంగా మార్చబడతారు. రెండవది, ఒకరికొకరు మరి ఎక్కువ సేవ చేసుకునేలాగా విశ్వాసంలో ఎదుగుదాం. మూడవది, పునరుద్ధానము కలగబోచున్నదనే విశ్వాసం కలిగి ఏమండి మనం ప్రాక్టికల్గా ఈ యొక్క పునరుద్ధానమును ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఎలాగంటే అమ్మ నా వైపు చూడండి, రోమా 6:5 చెప్పాడు, మరణము యొక్క సాదృశ్యములను పునరుద్ధానం యొక్క సాదృశ్యములోను మీరు పాలివారయ్యారు అన్నాడు. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే అండి, బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక బాప్తిసం తీసుకునే వ్యక్తి అంతకు ముందు జీవితం ఏంటో అది ముంచగానే చచ్చిపోయినట్టు, ముంచగానే నీళ్ళల్లో మునగ్గానే పాత జీవితం అంతా చనిపోయినట్టు, యేసుప్రభు సిలువలో చనిపోయినట్టు ఈ వ్యక్తి కూడా నీళ్ళల్లో మునగ్గానే చనిపోయినట్టు. మరలా పైకి లేచినప్పుడు యేసుప్రభు చనిపోయి 3వ రోజున పునరుద్ధానుడై ఎలా అయితే లేచారో అలాగే నీళ్ళలోంచి పైకి లేచినప్పుడు
కొత్త వ్యక్తి, మరలా పునరుద్ధానమైన వ్యక్తి బయటికి నీళ్ళ నుంచి వచ్చినట్టు లెక్క అని చెప్పాడు. చదవండి అమ్మ మాట, రోమ 6:5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమై మందు ఆయనతో, అమ్మా మధ్యలో ఐశ్వర్యం ఎక్కడ వచ్చిందమ్మా? దేవునికి స్తోత్రం. ఏమైందమ్మా? మనము మరణము యొక్క సాదృశ్యములో మనము ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మం తీసుకునేటప్పుడు అమ్మ ఒక కుర్చీ ఇవ్వండి, పెద్దవాడు కదా, ఒక కుర్చీ ఇవ్వండి పెద్దవాడు కదా. కింద కూర్చోగలిగిన వారు కొంచెం పెద్దోళ్ళకి చైర్ ఇచ్చేయండి అమ్మ. రైట్, ఓకేనా? ఓకే, ఇచ్చారులే. ఓకే నాన్న, మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. క్రీస్తు ప్రభు యొక్క మరణములో మనము ఆయన సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల, ఏమండి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానములో కూడా మనము ఐక్యము గలవారంగా అవుతాము అని చెప్తున్నాడు. కాబట్టి బాప్తిసం తీసుకోవడం అంటే నీళ్ళలో ముంచుతాం, పైకి లేపుతాం, అది కాదు పాయింట్. బాప్తిసం తీసుకోవడం అని అంటే, ఈ బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమండి పైకి వచ్చిన తర్వాత ఒకేలా బతికాడు అనుకోండి, ఆడు తడవక ముందేమో పొడిపాపి, తడిసాకేమో తడిపాపి, అంతే. ఇంకా తేడా ఏం లేదు. బాప్తిసం తీసుకోవడంలో ఉపకారం ఏమీ లేదు. బాప్తిసం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, చాలామంది బాప్తిసం తీసుకుంటే శోధనలు వస్తాయంట కదండి, మరి చాలా కష్టాలు అంట కదండి, మరి ఇలాగంట కదండి, అలాగంట కదండి అని అంటే, బాప్తిసం తీసుకుంటాం అంటే శోధన కాదు. బాప్తిసం తీసుకోవటం పరలోక రాజ్యానికి, ఏమండి, అది ఒక మనకి లైసెన్స్ అనుకోండి. బాప్తిసం తీసుకోవడం అంటే ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందినట్టు, చచ్చిపోయినట్టు లెక్క. బాప్తిసం తీసుకోవడం అంటే ఆయన పునరుద్ధానములో పాలు పంపులు, పునరుద్ధానం కూడా చెందేసినట్టు లెక్క. కాబట్టి చచ్చిపోయినాడు మళ్ళీ వస్తాడా? ఏమండి, చచ్చిపోయినాడు మళ్ళీ వస్తాడా? ఇక లేదు, ఆ మనిషి చచ్చిపోయింది, ఇంకా ఆ వ్యక్తి చచ్చిపోయింది, ఇక ఆ మనిషి లేదు, ఇక ఆ గుణగణాలు లేవిక, ఆ పద్ధతులు లేవిక, ఆ వ్యవహార శైలి లేదిక, మొత్తం మారిపోయింది. అది బాప్తిసం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం సర్దుకుంటారా, కొంచెం అటు ఇటు సర్దుకోండి అమ్మా, కొద్దిగా అటు ఇటు సర్దుకోండి. 1 పేతురు పత్రిక 3:21 వాక్యాన్ని కనుక మనం చూస్తే, అమ్మా త్వరగా రండి. 1 పేతురు పత్రిక 3:21 వాక్యం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన లోపల మనస్సాక్షి అనే ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? ఇదివరకు నేను 1-2 సార్లు చెప్పినట్టుగా నాకు గుర్తుంది. మన లోపల దేవుడు మనస్సాక్షి అనేది పెట్టారు. ఈ మనస్సాక్షి కెమెరా లాగా పనిచేస్తుంటుంది, రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఏమండి, ఇప్పుడు ఒక రూమ్లో మనం ఈ రూమ్లో కెమెరాలు పెట్టామనుకోండి, ఎవరు ఏం చేస్తున్నారు అన్ని కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఏమండి, ఈ ఇందులో ఒక వ్యక్తిది గొలుసు పోయిందనుకోండి ప్రార్థన అయ్యాక, అప్పుడు కెమెరా ఉన్నప్పుడు కెమెరాలో చెక్ చేస్తే ఎవరు తీశారో తెలిసిపోద్ది. ఆ తర్వాత అబ్బాయి నాకు తెలదని, నేను తీయలేదంటే కుదరదు, అది చూపించేస్తాం కదా. అడుగుతారు, ముందు అడుగుతారు, అమాయకంగా అడుగుతారు. అమ్మ గొలిసిపోయిందంట, మరి పలానా ఆవిడది ఎవరికైనా దొరికి ఇచ్చిండమ్మని అమాయకంగా అడుగుతారు. ఎవరు మాట్లాడరు. అప్పుడు సరే ఎవరు మాట్లాడకపోతే ఇలా చూపిస్తారన్నమాట. చూపిస్తే పలానా ఒక ఆవిడది తీసుకుని ఆవిడ బ్యాగ్లో పెట్టుకున్నట్టుగా క్లిప్ కనపడుతుంది మనకి. అప్పుడు దొరికేస్తాం కదా, ఇంక మాట్లాడతాక ఉండదు. అలాగా మన మనస్సాక్షిలో ఏమండి మనకి అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. అది రేపొద్దున దేవుని ఎదుట మన మనస్సాక్షి మనకి
మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు దొరికిపోతాం అన్నమాట. కాబట్టి మన మనస్సాక్షి ఏమని చెప్పాలి రేపొద్దున్న దేవుని దగ్గర? అమ్మా, మన మనస్సాక్షి దేవుని దగ్గర రేపొద్దున ఏమని చెప్పాలి? నిర్మలమైన మనస్సాక్షి అనండి. ఒక 3 బకెట్లు నీళ్ళు పెట్టామనుకోండి అండి, మూడు ఫ్యామిలీలను తెమ్మన్నాం. 3 బకెట్లు నీళ్ళు తేండి, ఒక్కో ఫ్యామిలీ 1 బకెట్ నీళ్ళు తేండి అన్నాం. మొట్టమొదటి తెచ్చిన వాళ్ళు బకెట్లో బంగారు పొంగరం వేసాం, రెండో వాళ్ళు తెచ్చిన బకెట్లో బంగారు పొంగరం వేసాం, మూడో వాళ్ళు తెచ్చిన బకెట్లో బంగారు పొంగరం వేసాం. అందరం చూస్తున్నారు, వేసాం, మీ ఎదురుగుండా వేసాం. మొట్టమొదటి బకెట్లో బంగారు పొంగరం కనపడతలేదు, మూడో బకెట్లో బంగారు పొంగరం కనపడతలేదు, మధ్యలో బకెట్లో బంగారు పొంగరం కనపడుతుంది క్లియర్గా. అంటే మొట్టమొదటి తెచ్చిన వాళ్ళు ఇంట్లో నీళ్ళేమో మురికి నీళ్ళు అనమాట. వాళ్ళ పైపులోంచి ఎలాంటి నీళ్ళు వస్తున్నాయి? మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ మురుకులో మరి బంగారు పొంగరం ఏం కనపడుతుంది? మూడో వాళ్ళు తెచ్చిన ఇంట్లో పైపులో నీళ్ళు కూడా అది ఇంకో రకం అండి, అది ఇంకో టైపు శుద్ధ నీళ్ళు వచ్చాయి అనుకోండి, అందులో కూడా కనపడతలేదు. మనకి ఎక్కడంటే స్వచ్ఛంగా నీళ్ళు వస్తాయి కానండి, మీరు దేచర్ల ప్రాంతం వెళ్ళారనుకోండి శుద్ధ నీళ్ళు వస్తాయి. ఒక చోటకి వెళ్తే ఇంకో టైపులో నీళ్ళు వస్తాయి, మురుకుల్లో నీళ్ళు వస్తాయి. అమ్మా, అలాంటి నీళ్ళు వస్తాయి. ఒక్కొక్కరి ఇంట్లో స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. ఎలాంటి నీళ్ళు వస్తాయండి? స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. అంటే ఒక ఉంగరం మనం అలా వేస్తే అది ఎక్కడ ఉందో మనకు క్లియర్గా కనపడుతుంది. ఒక నదిలోనే ఉంగరం పడేసాం అనుకోండి అండి, అది ఎక్కడుందో కనపడుతుంది అనుకోండి. ఒకవేళ 1 మీటర్ అయినా 10 మీటర్లైనా కనపడుతుంది అనుకోండి. మనకి ఎతరాపోయినా ఈతొచ్చిన ఎవడో పిలిచి, బాబు రే అది కనపడుతుంది కదా, జాగ్రత్తగా నువ్వు ఈత కొట్టుకుంటూ వెళ్ళి అది తెచ్చేస్తే నీకు ఎంతో కొంత ఇస్తానంటే ఆడు ఈదుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చేస్తాడు, కనపడుతుంది కాబట్టి. అది స్వచ్ఛమైన నీళ్ళు, నిర్మలమైన నీళ్ళు అంటారు అట్లని. అలాగా మన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం అంటే ఏంటి సార్? బాప్తిసం అంటే ఏంటండి? క్రీస్తు ప్రభుతో చనిపోవడం. ఏంటండి బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభుతో చనిపోవడం ఏమండి బాప్తిసం. మరి బాప్తిసం అంటే ఏంటండి? క్రీస్తు ప్రభుతో తిరిగి లేవడం, పునరుద్ధానం అనుభవంలోకి రావడం, అది బాప్తిసం అంటే. బాప్తిసం అంటే ఏంటి సార్? నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం అన్నాడు. ఏమండి? శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం అన్నాడు. ఏమండి? ఇప్పుడు మనల్ని లైన్లో, పరలోక రాజ్యం లైన్లో రమ్మన్నారు అనుకోండి. అమ్మా నా వైపు చూడండి. ఫస్ట్ లైన్లో ఉన్న ఆవిడ్ని ఫస్ట్ వచ్చారు, ఆవిడకి అడిగారు యేసుప్రభు, అమ్మ మరి ఏంటి నీ విషయం ఏంటి చెప్పమ్మా అని అడిగారు. అడిగితే ఫస్ట్ ఆవిడ అన్నారు, ప్రభా మరి చాలా పరిశుద్ధంగా నేను జీవించాను ప్రభువా, చాలా కరెక్ట్గా మరి బతికాను ప్రభా, మరి పరలోక రాజ్యం నన్ను చేర్చుకో అని చెప్తున్నారు ఫస్ట్ ఆవిడ. అప్పుడు ఆయన యేసుప్రభు అన్నారు, ఆమెకు సాక్ష్యం చెప్పడానికి మనస్సాక్షిని పిలవండి అన్నారు. మన మనస్సాక్షి వచ్చింది, మనలోనే కదా ఉంటుంది. వచ్చాక మన మనస్సాక్షి చెప్తుంది, ప్రభువా అందరూ పడుకునేదాకా పరిశుద్ధంగా ఉంటుంది, అందరూ పడుకునేదాకా నీతిమంతురాల్లాగా ఉంటుంది, అందరూ పడుకున్నాక అసలు స్టార్ట్ అవుద్దప్పుడు వ్యవహారం చాలా అపవిత్రమైన అన్ని చూస్తుంది, అపవిత్రమైన బుక్స్ అని చదువుతుంది అని మొత్తం స్టోరీ చెప్పేస్తుంది అనుకోండి. మరి ముందు అడిగినప్పుడే చెప్పొచ్చు కదా. ముందు అడిగినప్పుడు ఏం చెప్పారు? పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా, నీతిగా ఉంటాను ప్రభువా, పరలోక రాజ్యం నన్ను కూడా చేర్చుకున్నాయినా అని చెప్పారు. మనస్సాక్షిని పిలిస్తే మనస్సాక్షి ఏం చెప్తుంది అండి? మొత్తం మన చిట్ట బయట పెడుతుంది. మరి అప్పుడు ఇంక మాట్లాడతాకేనుందా? ఏం లేదు, అది నిజమే చెప్తుంది మనస్సాక్షి. అప్పుడు మరి నువ్వు పరలోక రాజ్యం అడిగా కానీ మరి నీకు లేదమ్మా, మరి ఇలాగ వెళ్ళిపో అని చెప్పేసి మనకి నరకం రూట్ చూపిస్తారు. అలాగే రెండో వ్యక్తి వచ్చారనుకోండి, రెండో వ్యక్తి మనస్సాక్షిని పిలిచాడు అనుకోండి దేవుడు. ఆ మనస్సాక్షి వచ్చి, ప్రభువా ఈమె మారు మనసు పొందక ముందు చాలా జగడాలు, ఆవిడే మారు మనసు పొందక ముందు పాపిష్టి మనిషి, మారు మనసు పొందక ముందు ఈవిడంత చెడ్డ వ్యక్తి లేదు, కానీ ఎప్పుడైతే మీ అందు విశ్వాసం ఉంచిందో, ఎప్పుడైతే రక్షణలోకి వచ్చిందో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుందో, అప్పటి నుంచి
మరణం వరకు కూడా నమ్మకంగా జీవించిందయ్యా, పరిశుద్ధంగా బతికిందయ్యా, నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరంలాగా ఉందయ్యా, ఏ దోషము లేదయ్యా అని చెప్పింది అనుకోండి మనస్సాక్షి. ఇక మనకి ఇంకా అడ్డం ఏముందండి? పరలోక రాజ్యం గేట్ అలాగ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోతాం డైరెక్ట్. కాబట్టి బాప్తిసం అంటే ఏంటంటే అండి, నిర్మలమైన మనస్సాక్షి. మన మనస్సాక్షిని ఎప్పుడు అడిగినా, ఇప్పుడుకిప్పుడు అడిగినా, బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఎవరినైనా మన మనస్సాక్షిని ఇప్పుడుకిప్పుడు అడిగినా చాలా కరెక్ట్గా ఉంటారయ్యా అని మన మనస్సాక్షి చెప్తే సూపర్. మన మనస్సాక్షి మనకు తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో, నేను ఎలాంటి వాళ్ళో నా భార్య తెలదో కదా అండి. నేను ఇంటికాడ ఉన్నంతసేపు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, చాలా మంచోళ్ళగా ఉంటాను. ఆవిడికి తెలిసినంత మట్టుకి నా భర్త చాలా మంచోడు అంటది ఎవరైనా సరే. నేను ఎలాంటి ఉన్నో ఆవిడికి ఇంటికాడ కాకుండా బయటికి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి ఉన్నో నా మనస్సాక్షి తెలుసు, ఆవిడకేం తెలుసు కదా అండ్. మీ ఆవిడ గారు ఏంటని అడిగితే చాలా మంచిది బాబా, చాలా మంచిదని బాబు, మహానుభావురాలు అని నేను చెప్తాను. నేను చూసినంత లెక్కలో నేను బయటికి వెళ్ళిపోయాక ఏమో ఆవిడ మనస్సాక్షి తెలుసు, ఆవిడ ఏంటో ఏం చేస్తుందో. అవునా కదా ఏమండి? మీరేంటో మీ పిల్లలు తెలియదు, మీరేంటో మీ భర్త తెలియదు, మీరేంటో ఏమండి బాగా దగ్గర వ్యక్తులు కూడా తెలియకపోవచ్చు, కానీ మీరేంటో మీ మనస్సాక్షికి తెలుసు. తెలీదా? మీరేంటో సమస్తం మీ మనస్సాక్షి తెలుస్తుంది. అలాంటిది మీ మనస్సాక్షే నిర్మలమైన సమాధానం ఇచ్చింది అనుకోండి, ఇంకా మనకు అర్థమేముందండి? కాబట్టి మన మనస్సాక్షి ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షిగా ప్రత్యుత్తరం చెప్పేలాగా జీవించటమే బాప్తిసం అంటే. అర్థం చేసుకోండి అండి. కాబట్టి మరి శోధనలు వస్తాయి కదండి, శోధనలు వస్తే జయమెత్తానికి పక్కన దేవుడు లేడేటి ఉన్నాడా లేరా? శోధన వస్తే జయం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడా లేరా? ఆయన ఉంటాడు, జయమిస్తాడు. శోధనలో ఇంకా బంగారం రేటు పెరిగిపోయినట్టు, శోధనలో శుద్ధ సువర్ణంగా మారిపోయినట్టు మార్చేస్తుంటాడు, ఏం పర్లేదు. వెనక్కి లాగుతాకి కొన్ని పాయింట్లు వేస్తారు ఎవలొకలు ఏమండి. ఏం మనం జడవలసిన పని ఏం లేదు. బాప్తిస్వం తీసుకోకపోతే నష్టం, తీసుకుంటేనే మనకి లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో మాట మనం చూసినట్లయితే, మొదటి మాట ఏంటండి చెప్పండి? ఏ పరీక్షకైనా నిలబడుతుంది. రెండవది ఒకరికొకరం మరి ఎక్కువ సేవ చేసుకునేలాగా విశ్వాసం నేర్చుకుందాం. మూడవది పునరుద్ధాన కలగబోతున్నదనే విశ్వాసం మనలను బాప్తిస్వం కరెక్ట్గా ఏమండి ఆ బాప్తిస్వంలో సాధనలో కరెక్ట్గా నిలబెడుతుంది పునరుద్ధాన విశ్వాసం. పునరుద్ధాన విశ్వాసం ఉన్నవారు క్రీస్తు ప్రభు మరణంలో సాదృశ్యంలో పాలుపంపులు పొందుతారు. క్రీస్తు ప్రభు పునరుద్ధాన విశ్వాసంలో పాలుపంపులు పొందుతారు. క్రీస్తు ప్రభు యొక్క ఎదుట నిలబడాల్సి వచ్చినప్పుడు నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం, అలాంటి సిద్ధపాటును కలిగి ఉండటానికే ఈ బాప్తిస్మం ఉపయోగపడుతుంది. అలాగే మనల్ని సిద్ధపరుస్తుంది. అది పునరుద్ధాన విశ్వాసం ఉన్నవారికి. పునరుద్ధాన విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు చూడొచ్చాడేటమ్మా, ఏం పరలోకం అంటారు, నరకం అంటారు, అన్నీ ఉన్నాయో లేదు ఎవడో తెలుసు, ఉన్నకాడికి తిను అలాగే చెప్తారు. తినకాడికి తిను, తాగిన కాడికి తాగు, సుఖించిన కాడికి సుఖించు, ఏం పర్లేదు అని చెప్తారనమాట. వీళ్ళకేం లేదు, పునరుద్ధాన విశ్వాసం లేదు. అందుకని తిన్న కాడికి తింటాడు, తాగిన కాడ తాగుతాడు, తిరిగిన కాడ తిరుగుతాడు, ఆడు ఇష్టానుసారంగా చేస్తాడు, ఆడికి ఏమి లేదు, పునరుద్ధాన విశ్వాసము లేదు. అందుకనే ఇష్టానుసారంగా బతుకుతారు. పునరుద్ధాన విశ్వాసం ఉన్నవారు ఏమండి సాధన చేస్తూ ఉంటారు. హృదయాన్ని ఎలా చేసుకుంటూ ఉంటారండి? నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం లాగా ఉందా, ఏదన్నా తేడా ఉందని ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటూ ఆ మనస్సాక్షిని కాపాడుకుంటూ బతుకుతారు. అది పునరుద్ధాన విశ్వాసం ఉన్నవారికి ఉండే సాధన. ఏమండి నాలుగో పాయింట్లోకి వస్తే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూసినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో ఆనందించుచూ ఉన్నాడు అని చెప్పారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై
తన ఇంటి వారందరితోనూ ఆనందించాడు అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, పునరుద్ధాన విశ్వాసము ఎవరిలో అయితే ఉంటుందో వారు ఇంటిల్లపాది కలిసి ఆనందించేవారిలాగా తయారవ్వాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారిని శీల గారిని చితక్కొట్టారు, రక్తాల కారేలా కొట్టారు. తీసుకెళ్ళి బొండలు బిగించారు, చెరసాల్లో వేశారు. అండి, బొండలు అంటే ఈ కాలుకి ఇలాగ ఒకటి బిగించి దాన్ని ఇలా బిగిస్తారనమాట. ఇలాగ కాలుకి బిగించేస్తారు, ఆ కాలుకి కూడా బిగించేస్తారు. బిగించేస్తే ఈ కాలుకి ఏదన్నా ఒకటి పెట్టి బిగించేస్తే కాళ్ళు ఎలాగుంటాయండి? కాళ్ళు ఎలాగుంటాయి? నడుస్తూ ఉంటుందా? అక్కడ పడి ఉంటామే. ఇలా బిగించేశారు కాబట్టి పై రక్తం కిందకి వెళ్దు, కింద రక్తం పైకి రాదు. కాళ్ళు పోట్లు బాధలు వచ్చేస్తే ఒళ్ళంతా రక్తాలు వచ్చేలా కొట్టేశారు. అండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా అలా కొట్టేస్తే ఏం చేస్తారు? ఎవరైనా అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అని ఏడుస్తారు, లేకపోతే మూలుగుతారు. అంతేనా? అలాగ ప్రాణాలు పోయేలా కొట్టేస్తే పౌలు గారు శీల గారు అర్ధరాత్రి అవుతున్నప్పుడు పాటలు పాడుటకు, దేవుని స్తుతించుటకు మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఈ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా అలాంటి దెబ్బలు తిన్న వాళ్ళే, అలాంటి బండలు వేసినప్పుడు అలాంటి బండల అనుభవం తెలిసిన వాళ్ళే. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా బండలు వేస్తే రక్తాలు వచ్చేలా కొడితే ఇలా సంతోషంగా పాటలు పాడుతున్నారేంటి, స్తుతిస్తున్నారేంటి, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఎలాగ వస్తుందని ఆశ్చర్యపోయి వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరిని చూస్తున్నారు. చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళ పాటలు పాడుతూ ఉంటే దేవుని ఆత్మ ఒక్కసారి దిగితే చెరసాలలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఏమొచ్చిందంటే అండి, పశ్చాత్తాపం వచ్చేసిందంటండి. ఆ ఆనందం మాకు కావాలి, ఆ సంతోషం మాకు కావాలి, రక్షణ మాకు కావాలని వాళ్ళందరూ తమ పాపాలను ఒప్పేసుకుని దేవుని సన్నిధిలో మారుమనసు పొందేశారు. ఏమండి, వాళ్ళ హృదయాలన్నీ తేలికైపోయి మారిపోయారు. అంతే, వాళ్ళు ఎంతసేపు మరి గంట పడారు. ఈ టైంలో చెరసాలలో ఉన్న వాళ్ళు అందరూ మారిపోయారు. మొత్తం మారిపోయేసరికి ఈ కార్యం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి వలన వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపోయి అంట. చేతులకి ఎత్తారు కదా, సంఖ్యలు ఊడిపోయి. ఏమండి, చెరసాల పునాదులు అదిరిని, చెరసాలకి ఇలా గేట్లు ఉంటాయి కదండి, గేట్లు తెరుచుకుని ఓపెన్ అయిపోయినాయి. కానీ ఒక్కడు కూడా బయటకు వెళ్ళలేదు. ఒక్కడు కూడా దొంగలకి అలాంటి అవకాశం వస్తే ఉంటారండి లోపల? దొంగలకి అలాంటి అవకాశం వస్తే చెరసాలు ఒకడన్నా ఉంటాడా? ఉండరు, మొత్తం వెళ్ళిపోతారు. కానీ ఒక్కడెల్లా అందరూ లోపలే ఉన్నారు. చెరసాల నాయకుడు రాత్రి కదండి, ఆ నిదట్లో గబాలను మెలకు వచ్చి చూస్తే, అయ్యి బాబోయ్ చెరసాల తలుపులని తెలుసుకుని దొంగలందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఇక నా పై అధికారులు నన్ను ఏదో ఒకటి చేస్తారని ఆయన కత్తి తీసుకుని ఆయనే చంపుకోపోతే పౌలు శీల అన్నారు, అయ్యా నీకు ఏ హాని చేసుకోవద్దు, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పాడు. మొత్తం అందరూ ఎక్కడో చోట పెట్టేయమ్మా. మొత్తం అందరూ చెప్పండి, మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు అని చెప్పాడు. చెప్తే చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, దొంగలు పారిపోతారు కదా, పారిపోకుండా ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోయి ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది కదండి, బుక్ తెచ్చుకున్నాడు. 1వ నెంబర్ అని చూసుకున్నాడు, లైట్ అట్టుకెళ్ళి 1వ నెంబర్ ఒకటి ఉన్నాడు. అలా మొత్తం అన్ని నెంబర్లు చూసుకుని అందరూ ఉన్నారు. ఆ లైట్ అక్కడ పాడేసి, ఆ బుక్ అక్కడ పాడేసి పౌల్ని శీలను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే వీళ్ళిద్దరి ద్వారా చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు, అందుకనే ఒక్కడో పారిపోలేదు. నేను కూడా రక్షణ పొందుతానయ్యా, ఇలాంటి ఆనందం నాకు కూడా కావాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ గాయాలన్నీ కడిగి, ఏమండి మరి ఆ రోజుల్లో మరి ఏ ఉంటాయి కదా మనకి ఈ రోజుల్లో ఉన్నట్టు, ఆ గాయాలన్నీ కడిగి మరి జెండుబామి రాశాడో లేకపోతే అన్న ఆయింట్మెంట్ రాశాడో, మొత్తం మీద గాయాలన్నీ కడిగి వాళ్ళతో వాక్యం చెప్పించుకుని ఆ అర్ధరాత్రి కాడ ఇంటిళ్ళ 10 బాప్తిసం తీసుకున్నారంట. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట, వారు ఇల్లంతా వాక్యం చదవమ్మ మళ్ళీ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో ఆనందించెను అని చెప్పి రాయబడతా ఉంది. ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే పునరుద్ధాన విశ్వాసంలోకి వస్తారో వారు ఇల్లంతా కలిసి
ఏమండి ఆ పునరుద్ధాన విశ్వాసంలో ఎదుగుతారు, ఆనందంగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన ఒక్కడే రక్షణ పొందలేదు, ఇంట్లో అందరూ రక్షణ పొందారంట. అందరూ పునరుద్ధాన విశ్వాసం కలిగిన వారై ఆ హృదయ ఆనందంతో వారు జీవించారంట. అలాగున మన కుటుంబాలు సహితంగా రక్షణ ఆనందం పొందిన వాళ్ళమై, పునరుద్ధాన విశ్వాసం కలిగిన వాళ్ళమై ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో భర్త రక్షణ పొంది ఇంకా భార్య రక్షణ పొందలేదేమో ఆలోచించుకోండి. భార్య రక్షణ పొంది ఇంకా భర్త రక్షణ పొందలేదేమో ఆలోచించుకోండి. భార్య భర్త ఇద్దరు రక్షణ పొంది బిడ్డలు రక్షణ పొందలేదేమో ఆలోచించుకోండి. మనం కుటుంబ సమేతంగా ఆనందించాలి. తల్లిదండ్రి రక్షణ పొంది వాళ్ళిద్దరూ పరలోకం వెళ్ళిపోతే మరి బిడ్డల సంగతో, బిడ్డలు కూడా రక్షణ పొందాలి సుమా, బిడ్డలు కూడా బాప్తిస్మాలు తీసుకోవాలి సుమా, బిడ్డలు కూడా పునరుద్ధాన విశ్వాసాన్ని కలిగిన వారిగా ఎదగాలి సుమా. అలాగున ఇంటి వారందరూ సంతోషంగా దేవునిని ఆరాధించే వారిగా మనం సిద్ధపడాలని నేను ప్రభుపేట మనం చేసుకుంటూ ఉన్నాను. 5వ మాట మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవమును పొందినట్లును, అది మనము జీవము పొందినట్లు పునరుద్ధాన విశ్వాసాన్ని కలిగిన వాళ్ళంగా మారాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, పునరుద్ధాన విశ్వాసం కలిగిన వారందరూ జీవము పొందుకుంటారు. ఆ పునరుద్ధాన విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఎలా బతకాలో చెప్తున్నాడో వినండి 2-3 మాటలు. ఏమండి, దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారిలో జీవం ఉన్నట్టు, దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరించారో వారిలో జీవము లేనట్టు అని స్పష్టంగా చెప్పాడు. ఏమంటే చూడండి, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం. ఓకే ఓకే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. అంతే, తేలిపోద్ది అంతే. ఒకసారి అందరు నా వైపు చూడండి. మరి మన ఏరియాలోకి వచ్చారో లేదో నాకు తెలీదు, కొంతమంది కావలి కోట అనే పుస్తకం పట్టుకుని వస్తారు ఇంటికి. ఎప్పుడైనా ఎవరింటికన్నా వచ్చారా? కావలి కోట అనే పుస్తకం పట్టుకుని వస్తారు ఇంటికి. ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరైనా వచ్చారా? కావలి కోట అంటే యెహోవా సాక్షులు అని అర్థం. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక గుంపు ఉంది. వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం పట్టుకుని వస్తారు. బైబిల్లో నుంచే వాక్యాలు చూపిస్తారు. యేసు ప్రభు దేవుడు కదని చెప్తారు. మీరు ఎవరికైనా గమనించారో లేదో, బైబిల్లో నుంచే వాక్యాలను చూపిస్తారు. యెహోవాయే దేవుడు, మరి యేసు ప్రభు దేవుడు కాదు అని అలాగ మొత్తం మీద ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఉందన్నట్టు యేసు ప్రభు దేవుడు కాదు అని వాళ్ళకి చివరికి తేలుస్తారనమాట. యేసు ప్రభుని ఒప్పుకోని వాడు జీవము లేనివాడు అని చెప్పలేదండి. అక్కడ ఏం రాశారా? మళ్ళీ చదవమ్మా. దేవుని కుమారుని ఒప్పుకొని వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. ఆయన లేకుండా మనం ఎలాగెళ్తాం పరలోకం? యేసు ప్రభు లేకుండా మనం ఎలాగెళ్తామని పరలోకం? ఆయన మన కొరకు ప్రాణం పెడితే, మన కొరకు మార్గం సిద్ధపరిస్తే, మన కొరకు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని చెబితే, ఆయన లేకుండా డైరెక్ట్గా నువ్వు ఎలాగెళ్ళిపోతావు తండ్రి దగ్గరికి? వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేస్తూ ఉంటారు, బుర్రపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పునరుద్ధాన విశ్వాసం ఏమిటంటే, యేసు ప్రభు మాత్రమే పునరుద్ధానం చెందినవాడు. మొట్టమొదట ఆయనలాగా మనం కూడా పునరుద్ధానం చెందాలి. అలాంటి విశ్వాసంలో మనం ఎదిగే వ్యక్తులమైతే యేసు ప్రభువుని అంగీకరించాలి. ఏం చేయాలండి? అంగీకరించాలి. అలాగైతే నీలో జీవం ఉన్నట్లేదు లేనట్టు. అండి ఇంకెక్కువ చెప్పలేను. తర్వాత 1 యోహాను 3:14 సహోదరులను ప్రేమిస్తే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఒకవేళ సహోదరులను ప్రేమించకపోతే
జీవములో లేము అని స్పష్టంగా అర్థం. కాబట్టి నేను నా దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానండి, తెల్లారకుండా లేచి ప్రార్థనలో ఉంటానండి, నేను దేవుణ్ణి చాలా ప్రేమించే వ్యక్తినండి. నిజమే, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తినని చెప్పుకునేవాడు అయితే నీ పక్కన నీ సహోదరుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి అని చెప్తున్నాడు. అలా మనం అందరినీ ప్రేమించే వాళ్ళమైతే మనలో జీవం ఉన్నట్టు, లేకపోతే మనలో జీవము లేనట్టు అన్నట్టు అర్థం. కాబట్టి అందరినీ ప్రేమించేవారిలాగా మనం ఉండాలి, ఎవరిని ద్వేషించేవారిలాగా ఉండకూడదు. అలాగైతేనే పునరుద్ధాన విశ్వాసంలో ఉన్నామన్నట్టు, లేకపోతే లేదు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పడుతుందా? ఎవరైనా ఒకలంటే పడదా? అలాగే ఏమైనా ఉంటే మనలో జీవము లేదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరితోన్నా పడపోతే వెంటనే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను క్షమించి సిస్టర్ బ్రదర్ అని మనం సరి చేసేసుకోవాలి. లేకపోతే మనలో ఏం లేదు, జీవము లేదని అర్థం స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కాబట్టి మనము అందరినీ ప్రేమించే వాళ్ళంగా ఉండాలి, అప్పుడు మనలో జీవం ఉన్నట్టు. ఎవరినైనా ద్వేషించే వాళ్ళమైతే మనలో జీవము లేనట్టు అని చాలా ఘాటు పదాన్ని ఉపయోగిస్తున్నాడు కనుక. కాబట్టి మన చేతనైనంత మట్టుకు అందరితోనూ ప్రేమగానే ఉందాం అండి, ఎవరితోనూ ద్వేషం వద్దు. అలాగే ఇంకా పునరుద్ధాన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు, వినండి దయచేసి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూసినప్పుడు, చెడ్డ మాటలు చెప్పకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అన్నాడు. ఏమండి, నేను పునరుద్ధాన విశ్వాసంలో పెరుగుతున్నాను అని మనం గనక అనుకుంటే చెడ్డ మాటలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి? ఆ చెడ్డ మాటలు చెప్పకుండా మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి అన్నీ చూస్తూ ఉంటాం. ఎక్కడిదక్కడ మర్చిపోవాలి, ఎక్కడిదక్కడే మర్చిపోవాలి, ఎప్పుడుదప్పుడే మర్చిపోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి లింకులు ఎట్టి వాళ్ళకి గొడవలు ఎట్టి ఇలాంటి వ్యవహారం బుద్ధుంటే తీసేసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే అసలు పునరుద్ధాన విశ్వాసమే లేదు, నీకు అసలు జీవమే లేదు, పోగొట్టేసుకున్నట్టే. చాలా మంచి క్వాలిటీ ఏంటంటే ఎవరి మీద ఫిర్యాదులు చెప్పకుండా ఉండటమే మంచి క్వాలిటీ అండి. ఒకసారి నేను 25 సంవత్సరాల క్రితం సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేసేవాడిని. మా ఎస్ఓ చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆయనకి ఒక 20 మంది గార్డులు ఉంటారు. ఆ 20 మంది గార్డుల్లో ఒక 2-3 వచ్చి ఆయనకి సమాచారం ఇస్తూ ఉంటారనమాట. సార్ మరి పలానోడు మరి ఇలా చేశాడు, పలానోడు అలా చేశాడు, మరి ఆడు ఇలాగా మన లోపల నుంచి పుల్లట్టుకుపోయాడు, లేకపోతే ఈడేమో ఇలాగా అజ్జేతనని ఆయనకి ఫిర్యాదులన్నీ చెప్తూ ఉంటారనమాట. నేనేమో పక్కనే ఉండి వింటూ ఉండేవాడిని. అన్నీ చెప్తారు, ఆయన అన్నీ వింటాడు. ఓకే అంటాడు, వెళ్ళిపోమంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక అంటాడు, వీళ్ళ మీద ఫిర్యాదులు చెప్పారు, రేపు పొద్దున్న నా మీద ఇంకోటి చెప్పడానికి గ్యారంటీ అంటాడు. మళ్ళీ ఎలాగండి ఎలాగా వీళ్ళ మీద ఫిర్యాదులు చెప్తున్నారు నాకేలో, వీళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను వాళ్ళని తీసేస్తున్నాను, ఇంకొకటి కొత్త వేసుకుంటున్నాను. రేపు పొద్దున నా పై అధికారి వచ్చి మీ బాసు ఎలా ఏంటని అడిగితే నాకు మీద చెప్పడానికి గ్యారంటీ అంటున్నాడు ఆయన. అంటే చెప్పివాడు ఎవడి గురించి అని చెప్తాడే చెప్పడా? మా సార్ కదా వీడికి మంచి హృదయం వచ్చి మా సార్ చాలా మంచివాడని చెప్తాడా? చెప్పడీడు. ఆడి మీద చెప్పినోడు, వీడి మీద చెప్పినోడు, ఇంకొకటి మీద చెప్పినోడు, ఈయన మీద చెప్పే అవకాశం ఒకవేళ ఎవడన్నా ఇంకా పై అధికారి వచ్చి ఏటరా మీ సారా ఏంటి ఎలాంట ఏంటని ఎవడన్నా అడిగితే ఇన్ని చెప్తారు ఆయన మీద వీళ్ళ. మరి ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలన్నట్టు? వాళ్ళు చెప్పినవన్నీ వింటాడు కానీ వాళ్ళని నమ్మడైనా. మీకు అర్థమైందో లేదో? వాళ్ళు చెప్పినవన్నీ వింటాడు కానీ వాళ్ళు చెప్పిందే నమ్మడు, వాళ్ళనే నమ్మడు అసలు ముందు. అంటే ఒకడి మీద ఇంకొకటి చెప్తున్నాడంటే ఆయన నమ్మకూడదని అర్థం. మీకు అర్థమైందా? అర్థం లేదు. మీకు ఎవరైనా వచ్చి ఇంకొక వ్యక్తి గురించి, ఇంకో సిస్టర్ గురించి చెప్తున్నారంటే వెంటనే కట్ చేయండి, వెంటనే కట్ చేయండి. మనకున్న దురద చెవులు ఏంటంటే
ఏదైనా చెప్తుంటే తర్వాత ఏంటని మళ్ళీ వాళ్ళని ప్రెజర్ చేసేస్తారు మళ్ళీ. ఇంకా మిగతాది కూడా చెప్పు, మరి ఎలాగా చెప్పు వదిలేస్తే నాకు మళ్ళీ ప్రాణం కంగారు వచ్చేద్ది, మొత్తం అంతా చెప్పని ఆ పిల్ల చెప్పేదాకా ప్రాణం తీసేస్తారు వాళ్ళు. అలాంటి మనుషులమైన మనం ఏమండి, ఫలానా జయలక్ష్మి గురించి తెలుసా అని ఈ పక్క పిల్ల ఏదన్నా మొదలెట్టింది అనుకోండి, వెంటనే కట్ చేయాలన్నమాట. నువ్వేం చెప్పు, మాట్లాడబాకు, మాట్లాడక ఇంకా అని ఖండించాల. అంటే మిమ్మల్ని ఏం అనలేదమ్మో, లేనిపోతే తగు ఉదాహరణకు చెప్తున్నా. ఏమండి, ఏం చేయాలి మనం, ఏం చేయాలి, ఖండించాలి. ఒకవేళ ఏదైనా చెప్తుంటే అక్కడ నాకు ఏదో పని ఉంది అని అర్జెంటుగా ఏదో గుర్తొచ్చినట్టు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అర్జెంటుగా ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ తర్వాత మాట్లాడదామే అని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడితో కట్ చేసేయాలి. నువ్వు ఇంకా ఆసక్తిగా లేకుండా అక్కడితో కట్ చేస్తే రెండోసారి మళ్ళీ పిలిచి నీతో ఏం మాట్లాడదా, ఇంకా చెప్పదు. ఇంకా ఒకళ్ళ మీద ఏమీ చెప్పకూడదు, చెడ్డ మాటలు చెప్పకుండా పెదవులను. ఇంకా తర్వాత కపటపు మాటలు, కపటం అంటే లోపలొట్టి బయటోటి, కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను నాలుకను కాచుకునేవాడు పునరుద్ధాన విశ్వాసం ఉన్నవాడు. లేకపోతే పునరుద్ధాన విశ్వాసమే లేదు మనకు అసలు. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాల్సమా, మార్చుకోవాలి. ఎప్పుడుదప్పుడే నువ్వు చూసావు నిజమే, నీకు తెలుసు నిజమే, కానీ ఎవరైనా వచ్చి అడుగుతారు, వీళ్ళకి గొడవలు అయిపోతాయి. చెప్పుకో ఏం చేయకూడదు, చెప్పకూడదు. అలాగని అబద్ధం ఆడాలా, అబద్ధం ఆడక్కర్లేదు, జ్ఞానంగా చెప్పచ్చు. ఏండి చెప్పచ్చా, చెప్పలేమా? జ్ఞానంగా చెప్పచ్చు, అబద్ధం ఆడక్కర్లేదు, ఇద్దరికి గొడవ పెట్టక్కర్లేదు. కాబట్టి ప్రియులరా, మనము ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. 1 తిమోతి 6:18 మనం చూసినట్లయితే, పునరుద్ధాన విశ్వాసం ఉన్నవారు ఎవరికైనా మేలే చేస్తారు కానీ కీడు చేయరు. నువ్వు ఒకవేళ ఎవరికైనా కీడు చేయాలనిపిస్తుంది, నీకు కీడు చేసావని అంటే అసలు నీకు పునరుద్ధాన విశ్వాసంలోనే లేవని అర్థం, అసలు నీకు జీవమే లేదని అర్థం. వారి వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేయవారు. ఇంకా చాలా ఉన్నాయి, సత్క్రియలు ఏది చాలా ఉన్నాయి. మేలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, చెడ్డ పని ఒకటి కూడా చేయరు, చెడ్డ మాట ఒకటి కూడా చెప్పరు. అలాగే ఎందుకు బతుకుతున్నారంటే పునరుద్ధాన విశ్వాసం ఉంది కాబట్టి అలా బతుకుతున్నారు. అసలు ఆ విశ్వాసం లేకపోతే వీళ్ళు కూడా మొత్తం చీల్చి చెన్నాడే బ్యాచ్లో ఫస్ట్ ఉంటారు, వీళ్ళు కూడా గొడవలకు ఫస్ట్ ఉంటారు, వీళ్ళు కూడా. లేకపోతే 3 రాత్రులు 3 పగలు దెబ్బలాడతారంటారు కదా, ఆ లిస్టులో ఉంటారు వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఏం మాట్లాడతలేదంటే ఎందుకు మాట్లాడతలేదు, పునరుద్ధాన విశ్వాసం ఒకటి ఉంది, అందుకని నేను చెడ్డీ మాట్లాడకూడదు, నేను మేలే చేయాలి, కీడు చేయకూడదు, నేను ఏదైనా మంచి కార్యమే చేయాలి, చెడ్డ కార్యం చేయకూడదు, సత్క్రియలే చేయాలి అన్నట్టు బతుకుతారు. ఏమండి, అర్థమవుతుందా అమ్మా, అర్థమైందమ్మా ఏమన్నా? అలా మనం ఉంటేనే పునరుద్ధాన విశ్వాసం ఉన్నట్టు లెక్క. అలాగే యోహాను సువార్త 6:53 మనం చూస్తే, ప్రతి ఆదివారం ఆయన ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని పాలు పంపులు పొందుతూ ఉంటే మాత్రమే మనము జీవము కలిగిన వాళ్ళం కింద లెక్క. ఒక్క ఆదివారం మానేసిన మనలో ఏం లేదన్నట్టు లెక్క, జీవము లేదు అన్నట్టు లెక్క అని చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పునరుద్ధాన విశ్వాసం ఉన్నటువంటి వారు ఆ ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసమును పాలు పంపులు పొందుతూ ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. ఎవరినండి? అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన శిష్యున్నా, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, అన్నీ చూశాడు, అన్నీ తెలిసినాడు. ఆయనతో అంటున్నాడు, అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండని చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఎంత భక్తిపరులమైనా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఏం ఛాన్స్ ఉందండి? అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకటి, మనము విశ్వాసము కలిగిన వాళ్ళంగా ఉండు నిమిత్తము ఏమండి ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడే
ఆయనను ఎప్పుడైతే చూడటం మానేసామో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఎందులోకి వెళ్ళిపోతామండి? అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నిరంతరము ఆయన ముఖాన్ని చూస్తూ మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే ఒక గాయాలు చూశాడో, పక్కలో చేయి పెట్టి చూశాడో, ఏమండి, ఇక నమ్మకంలోకి వచ్చాడు, విశ్వాసంలోకి వచ్చాడు. ఇక వెనుదిరిగి చూడాల, మరణం వరకు, ఇండియా వరకు వచ్చి తమిళనాడులో చచ్చిపోయాడు దేవుని కోసం. కాబట్టి ప్రియులరా, మనము అవిశ్వాసులంగా కాక విశ్వాసులుగా మనం జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పేతురు గారు అన్నాడు, దేశప్రభు సముద్రం మీద నడిచొచ్చేస్తూ ఉంటే చూసి శిష్యులందరూ అన్నారు, బాబోయ్ భూతం, బాబోయ్ దెయ్యం, బాబోయ్ భూతం అని కేకలేస్తున్నారు. కేకలేస్తున్న దేశప్రభు అన్నారు, నేనే అన్నాడు ఆయన. ఆ మాట ఇందులో కొంతమందికి అర్థమైంది. అరే ప్రభువురా, దెయ్యం భూతం అంటారంటారా ప్రభువురా అని ఆహాన్ ఎవరో చెప్పుంటారు. చెప్తే ప్రభువా 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 అనుకొని పేతురు గారు అన్నాడు, ప్రభువా నీవే అయితే నువ్వు నడిచినట్టు నేను కూడా నడిచేటప్పుడు నాకు ఆజ్ఞాపించు, నేను కూడా నడిచొస్తానన్నాడు. విశ్వాసం ఉండి అన్నాడా, విశ్వాసం లేకుండా అన్నాడా చెప్పండి? విశ్వాసం ఉండి అన్నాడా, విశ్వాసం లేకుండా అన్నాడా? విశ్వాసం ఉంది కాబట్టి నేను కూడా నడుస్తాను, నువ్వు ఆజ్ఞాపించు, నేను కూడా నీకు నడిచొస్తాను అన్నాడు. యేసుప్రభు అన్నాడు, రానా అంతకన్నా భాగ్యం ఉందిరా, నేను ఆజ్ఞాపిస్తున్నాను రా అన్నాడు. ఏమండి, విశ్వాసం లేకపోతే పడవలోంచి నీళ్ళలో కాలు ఎడతాడు ఎవడన్నా చెప్పండి? విశ్వాసం లేకపోతే పడవలోంచి ఎవరైనా కాళ్ళు బయట ఎడతారా? పెట్టరు. విశ్వాసం ఉంది కాబట్టి పడవలోంచి దిగాడు. ఈ మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏంటిరా ఆయన అంటే ప్రభు కాబట్టి ఆయన వస్తాడు, నువ్వేంటిరా తయారవుతున్నావు అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. విశ్వాసం ఉంది కాబట్టి కాళ్ళు కింద పెట్టాడు. ఏండి, నుంచున్నాడు నీళ్ళ మీద. విశ్వాసం ఉంది కాబట్టి నడవటం మొదలు పెట్టాడు. యేసుప్రభులో నడుస్తున్నాడు. ఏండి, యేసు ప్రభు ముఖం వైపు చూస్తూ యేసు ప్రభులాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం నడిచేసాడు. ఇంకా 2-3 అడుగులు వేస్తే ఏమండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ వరకు ఉన్న విశ్వాసం సాతానుగడు ప్రతి చోట మనకి తగులుతాడు. సాతాను ప్రతి చోట మనకే తగులుతాడు. సందేహం మనకి కలిగిస్తాడు. అప్పుడే మనం విశ్వాసం కలిగి ఉంటూ నేర్చుకోవాలి. లేకపోతే మునిగిపోతాం, లేకపోతే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఎంత విశ్వాస వీరుడైన పేతురు గారు చెవులకి శబ్దం వినపడేలాగా చేశాడంట సాతాను. చెవులకి ఏం వినపడింది? శబ్దం వినపడింది. శబ్దం వినపడింది. అప్పుడు దాకా యేసుప్రభు ముఖంలోకి చూస్తూ, ప్రభువా నన్ను రమ్మన్నావు కదా, వస్తున్నాను చూసుకో అని వెళ్ళిన వ్యక్తి శబ్దం విని, ఏంటి తుఫాను శబ్దంలో వస్తుందని యేసుప్రభుని చూడకుండా ఇలా పక్క చూశాడు. చూస్తే పెద్ద అలవాటు వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్ అనుకున్నాడు. అంతే అనుకునేసరికి యేసుప్రభు ముఖం చూస్తాం అనేవాడు కదా, అలా మునిగిపోతాడంట. మునిగిపోతుంటే ప్రభువా ప్రభువా నన్ను కాపాడంటే యేసుప్రభు 2 అంగలేసి చేయబెట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అడిగాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఒక గొప్ప విశ్వాసం కలిగిన పేతురు గారు అల్ప విశ్వాసికి ఎప్పుడు మారిపోయాడు? అమ్మా, 12 మంది శిష్యుల్లో గొప్ప విశ్వాసం కలిగిన పేతురు గారు, యేసుప్రభు రమ్మనగానే నీళ్ళ మీద దిగి నడిచినటువంటి విశ్వాసం కలిగిన పేతురు గారు అల్ప విశ్వాసికి ఎప్పుడు మారిపోయాడు? ఒక్క క్షణం. ఎప్పుడు మారిపోయాడండి? ఒక్క క్షణం. సాతాను అంత టాక్టిక్గా మనల్ని అల్ప విశ్వాసులుగా మార్చేస్తాడు. ఆ గాలి శబ్దం వినబడేటట్టు చేశాడు. వినబడి ఇలా చూడకుండా యేసుప్రభు వెంక చూస్తే, ఆ తుఫాను గాలి అయితే మనకేంటి, పెద్ద పెద్ద అల్లొత్తే మనకంటే మా ప్రభు మా ఎదురుగా ఉన్నాడని ఆయన ఇంకా చూస్తే అలా మనవాడు మునిగిపోతాడా? మునగడా? మనకేదో ఒకటి పక్క నుంచి వినిపిస్తాడు. మనకేదో ఒకటి పక్క నుంచి ఏదో ఒకటి ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. మనకి సందేహం కలిగించేలా చేస్తాడు. అక్కడే మనం యేసు ప్రభు వైపు చూసేవాళ్ళం అయితే సందేహంలో పడం, పక్క చూస్తే సందేహంలో పడతాం, ఎంత గొప్ప విశ్వాసమైనా సరే. కాబట్టి మనం పేతురు గారిని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, యేసు ప్రభు వైపు చూస్తూ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే సందేహాలు వస్తాయి, అపనమ్మకాలు వస్తాయి, ఏమండి అల్పవిశ్వాసం వస్తుంది, పడిపోయే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ ప్రభు ఆదుకోపోతే మళ్ళీ మనల్ని ఏమండి చాలా డేంజర్లో పడిపోతాం. కాబట్టి అలాంటి అల్పవిశ్వాసిగా అయిపోయిన పేతురు గారిని లేపిన ప్రభు, ఎందుకు సందేహపడ్డావు నాన్న అని చెప్పి తీసుకొచ్చి మరలా దోణిలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత పేతురు గారు ఆత్మను పొందుకున్న తర్వాత అదే పేతురు
యేసుప్రభు నామంలో వాక్యం చెబితే జైల్లో వేస్తామంటే చెప్పకుండా ఉండలేకపోతున్నామండి. చెప్పకుండా ఉందామంటే మా లోపల అది అగ్నిలాగా మండుతుందండి. చెప్తూ ఉంటాం, మీరు చెరసాల్లో వేసుకోండి, చంపేసుకోండి, చెప్పకుండా ఉండలేమని చెప్తున్నాడు. ఏమిటి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. బెదిరించి కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటిరా ఈడే చదువుకోలేదు, ఏం లేదు, చేపలు పట్టుకున్నాడు కదా, ఈడెంతకి ఎంత ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఏంట్రా, ఏంటి తెగింపు ఏంట్రా, జ్ఞానం ఏంట్రా అని ఆడు ఆశ్చర్యపోతున్నాడు. కాబట్టి విశ్వాసంలో అంతకంతకు ఎదిగే వాళ్ళంగా, మనం పునరుద్ధాన విశ్వాసము కలిగిన వాళ్ళంగా, భక్తి చేసేటట్లుగా మనలను దేవుడు సిద్ధపరచాలని నేను మీకు ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పుకుని ముగించేసుకుందాం. ఏమండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 27వ వాక్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేయండి. అమ్మా అందుకు ఆయన అమ్మా ఎక్కడ మత్తయి 21:27 తెచ్చారు అమ్మా మత్తయి సువార్త 21:27 మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మి అడగాలని లేదా? ఎక్కడుంది అది? నేనేమైనా చెప్పాను? రైట్. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఏదైతే ప్రార్థనలో అడుగుతున్నామో అది సందేహం లేకుండా అడగాలి. ఎలా అడగాలండి? సందేహం లేకుండా అడగాలి. ఏది అడుగుతున్నామో అది పొందుకున్నామని నమ్మి అడగాలి. అప్పుడు మనకు అవి దొరుకుతాయని చెప్పాడు. కాబట్టి మీరు ఏ ప్రార్థన చేసినా, స్వస్థత కోసం ప్రార్థన చేసినా, కుమారుడు మార్పు కోసం ప్రార్థన చేసినా, కుమార్తె కుటుంబం బాగుపడాలని ప్రార్థన చేసినా, సంఘ బిడ్డల కోసం ఎవరి కోసమన్నా ప్రార్థన చేసినా, మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇచ్చాడని నమ్మి స్తోత్రాలు చెప్పే అలాంటి విశ్వాసం ఉండడి చేస్తేనే మీకు అవి దొరుకుతాయి అని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ఇది అవుద్దా అని మనకే డౌటు. మరి ఇంకెందుకు చేస్తాం అండి? ఒక ముసలమ్మ ప్రార్థన చేస్తుందంట. వాళ్ళ ఇంటి ముందు పెద్ద పర్వతం ఉందంట అండి, అడ్డంగా ఉంది. ఆవిడికి చాలా చిరకు వచ్చేస్తుంది. ఎవరో చెప్పారంట, పాస్టర్ గారు రోజు ప్రార్థన చేయమ్మా, ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతం తీసి పడేస్తా అని చెప్పాడు దేవుడు, ప్రార్థన చేయమ్మని చెప్పాడంట. ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తుందంట, ప్రభువా పర్వతాన్ని తీసేనైనా, నువ్వు తీసేసేవని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అని పొద్దున్న చూస్తే అక్కడే ఉంటుంది. నాకు తెలుసు ఇది ఎక్కడే ఉంటుంది అని మళ్ళీ ఆవిడే అంటుందంట. మరి ప్రార్థన ఎందుకు చేశావు? ప్రార్థన చేశావు కానీ నీకే ఏముంది? అవిశ్వాసం, సందేహం, అపనమ్మకం అన్నీ ఉన్నాయి. మనం ప్రార్థన చేసాం కానీ పర్వతం పొద్దున్నకి వెళ్ళిపోద్దటి అని ఈవిడికేముంది, మరి ఇంకేం వెళ్ళిపోద్దే? నువ్వు చిన్న వ్యక్తివా పెద్ద వ్యక్తివా, నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడివి, ఉద్యోగస్తుడివా వ్యాపారస్తుడివా, అది సంబంధం లేదు. నువ్వు అడిగేది ఏది అడుగుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు ఇచ్చాడన్న విశ్వాసం ఉంటే ప్రార్థన చేయి, జరగకపోతే అడుగు అంటున్నాడు ఆయన. కాబట్టి చదువుకునే పిల్లలకి మీకు ఛాలెంజ్, స్కూల్ ఫస్ట్ అడగండి, స్టేట్ ఫస్ట్ అడగండి, విశ్వాసంగా అడగండి. ఇవ్వకపోతే అప్పుడు చూడండి. ఏమండి, మీరు ఏదైతే అడుగుతున్నారో అవి దేవుని వలన దొరికినవని నమ్మి మీరు అడగండి, అవి మీకు దొరుకుతాయని చెప్పాడు. కాబట్టి అంత గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళుగా మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుచును గాక. పునరుద్ధాన విశ్వాసం కలిగిన వారిగా మనందరినీ సిద్ధపరిచి ఎత్తబడే వధువు సంఘంలో ఉండే కృప అందరికి అనుగ్రహించును.